ఛానల్ పూరీస్ టైనీ వరల్డ్. సో నా ఎర్లియర్ బ్లాగ్లో చూసే ఉంటారు అందరూ. సో మేము ఇండియా వెళ్తున్నానని చెప్పాను కదా, అండ్ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిపోయింది అండ్ బోర్డింగ్ ఆల్సో స్టార్ట్ అయిపోయింది. హై ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాను. To be your friend, I want to know if it mattered. I would have gone to war for you. I would have bent the earth into just. ఫ్లైట్ బోర్డ్ అయిపోయాము అండ్ కంఫర్టబుల్గా సెటిల్ అయిపోయాం సీట్స్లో. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా సీట్. నాకు విండో సీట్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మన కార్గో డెక్లోకి ఇలా మన చెక్ ఇన్ బ్యాగ్స్ అన్నీ లోడ్ చేస్తున్నారనమాట. చూడండి, అందరికీ తెలిసే ఉంటుంది ఇది మోస్ట్లీ, బట్ జస్ట్ నేను విండోలో చూడగానే నాకు కనిపించింది, సో క్యాప్చర్ చేశాను. తర్వాత ఫ్యూ స్నాప్స్ తీసుకున్నాము. తర్వాత ఇంకా ఏం మూవీస్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసాము. చూస్తే ఏమంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు మూవీస్, బట్ ఓకే ఉన్నాయి. ఆల్రెడీ చూసేసిన మూవీసే అలా ఉన్నాయి, బట్ జస్ట్ ఏదో ఇంకా టైంపాస్కి ఒక 2 మూవీస్ అట్లాగా చూసాము. ఇంకా సీట్ పాకెట్లో ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. మాకైతే ఎకనామీ క్లాసే కాబట్టి ఒక హెడ్సెట్ ఒకటి ఇచ్చారు అండ్ పిల్లో ఒకటి ఇచ్చారు. ఇవే కాకుండా ఇంకొక స్మాల్ పౌచ్ ఒకటి ఉంది. ఆ పౌచ్ ఓపెన్ చేసి చూస్తే చిన్న లోషన్ ఒకటి కనిపించింది అండ్ ఇంకొకటి ఎంటీ బ్యాగ్ అనమాట. ఆ పౌచ్నే బ్యాగ్ లాగా కూడా ఉందన్నమాట. అంతే. Do you hear that? My sanity. అండ్ చిన్న త్రో ఒకటి ఇచ్చారు. సెక్యూరిటీ బ్రీఫింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ గో. About to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వ్యూ విండోలో నుంచి చూసినప్పుడు, సో క్యాప్చర్ చేశాను. అండ్ ఆల్సో మనం 10,000 feet హైలో ఉన్నాము. స్పీడ్ వచ్చి 1000 km/h. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఏంటి అందరూ కాముగా ఉన్నారు? మేం బీ కామ్ కదా సార్. ఒక చిన్న న్యాప్ వేసాను. శ్రీ లేపేశాడు, లంచ్ వచ్చింది, లేచి తిను అని చెప్పి. దెన్ ఇంకా మనం ఆగుతామా, లెట్స్ అటాక్ అని చెప్పి స్టార్ట్ చేసాము. మాకు లంచ్కి ఏం ప్రొవైడ్ చేశారంటే చిక్పీ సాలెడ్, ఒక బ్రెడ్ ఇచ్చారు అండ్ పన్నీర్ కర్రీ అండ్ జీరా రైస్. డెజర్ట్స్కి వచ్చేటప్పటికి వెనిలా మూస్ ఇచ్చారు. సో ఇంకా లంచ్ చేసేసి ఇంకొక న్యాప్ వేద్దాం అనుకున్నాను. లేదులేండి, ఊరికనే అన్నాను నేను. సో ఏదైనా మూవీ చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా కాఫీ వస్తే కాఫీ తాగాలనిపించి తీసుకున్నాను, బట్ కాఫీ అయితే ఏం బాగాలేదు ఫ్లైట్లో. సో ఓకే. Crank the AC to 79 and make a కాసేపు మూవీ చూసేసి ఇంకా నేను శ్రీ కాసేపు యూనో ఆడుకున్నాము. మాలాగా ఫ్లైట్లో ఎవరికైనా యూనో కానీ ఎనీ అదర్ గేమ్స్ ఆడే అలవాటు కానీ ఉంటే ప్లీజ్ టు కమెంట్ ఇన్ మై కమెంట్ సెక్షన్. ఇంతలో స్నాక్ ప్రొవైడ్ చేశారు. మళ్ళీ అటాక్ అండి, ఇంకేం చేస్తాం చెప్పండి. ఫ్లైట్లో మూవీ, గేమ్స్ అండ్ ఫుడ్. కమాన్ అటాక్. ఏం చేస్తుంటావు? భోజనానంతరం విశ్రమిస్తుంటానండి. విశ్రమానంతరం భోజనం చేస్తుంటానండి. అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి. రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి. భోజనమే చేస్తుంటారు. స్నాక్ అయితే పెద్ద ఏమీ ఆప్షన్స్ ఏం లేవు. ఒక వెజ్ శాండ్విచ్ ఒకటి, డెజర్ట్ అండ్ కప్ ఆఫ్ వాటర్ అంతే ఇచ్చారు. డిన్నర్ వచ్చేసింది ఫ్రెండ్స్. డిన్నర్కి ఏం ప్రొవైడ్ చేశారంటే నా ఫేవరెట్ చాక్లెట్ మూజ్ ఒకటి, కుకుంబర్ సలాడ్ అండ్ మెయిన్ డిష్లో వచ్చి రాజ్మా, జీరా రైస్ అండ్ సాగ్ పన్నీర్ ప్రొవైడ్ చేశారు. ఫుల్గా కుమ్మేసేటప్పటికి ఇంకా నిద్ర వచ్చేసింది బాగా. సో నిద్రపోయి లేచాను. అంతలోపలే ఫ్యూ మినిట్స్ టు ల్యాండ్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో మాది ఎతిహాద్ ఎయిర్వేస్ కాబట్టి మేము అబుదాబీలో కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది చెన్నైకి. సో లెట్స్ గో. little island right here and there ain't a palm tree in sight but there's not a cloud in your blue eyes. If we need a drink
I'll be the ఇప్పుడే అబుదాబి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము. సో మా కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చి 2 hours అనమాట చెన్నైకి. సో ఈ లోపల ఎయిర్పోర్ట్ చూద్దాం రండి. bartender. I gotta fit the Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked laugh. మనం కనెక్టింగ్ ఫ్లైట్కి వెళ్ళే లోపల మనకి ఇంకొక సెక్యూరిటీ చెక్ ఉంటుందన్నమాట. అది కంప్లీట్ చేసుకొని మనము గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it. సెక్యూరిటీ క్లియరెన్స్ దగ్గరికి వచ్చేసాము. లెట్స్ గో అండ్ కంప్లీట్ ది సెక్యూరిటీ క్లియరెన్స్. ఇక్కడ క్యూ చాలా పెద్దదిగా ఉన్నా కూడా చాలా కౌంటర్స్ ఉండేటప్పటికి ఫాస్ట్గా మూవ్ అయిపోయాము. సో క్లియరెన్స్ మాకు ఒక 20 minutes పట్టింది అంతే. సో లెట్స్ గో టు ద గేట్. Paradise is wherever we make it. Till the sun's up Monday. We'll tell our phones, do not disturb. I got my straw hat, babe. And you can finally pull the tags on your Tommy Bahama shirt. Blue crush up on the 85-inch sound machine when we wanna hear the ocean. I think everything we need is right here. మనకి అక్కడక్కడ ఇట్లా స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్లో మనం చెక్ చేసుకోవచ్చు మన ఫ్లైట్ నెంబర్ పట్టి, లైక్ ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలి అని, ఏమన్నా ఫ్లైట్ డిలేస్ ఉన్నా కానీ మనకు అక్కడ స్క్రీన్లో డిస్ప్లే చేస్తూ ఉంటారనమాట. మా ఫ్లైట్ వచ్చి C34 గేట్ దగ్గరికి వస్తుంది. సో మేము C గేట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. సో ఆన్ ది వేలో చూస్తే మనకి ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ లైక్ మనం ఏమన్నా పర్చేస్ చేస్తే మనకి డ్యూటీ ఫ్రీ అనమాట. ఇవన్నీ ట్యాక్స్ ఏం పడదు. కాకపోతే మనకి కొన్ని ఐటమ్స్ మీద లైక్ లిమిట్ ఉంటుంది, హౌ మెనీ వీ కెన్ పర్చేస్ అని చెప్పి. దాన్ని బట్టి మనం పర్చేస్ చేసుకోవచ్చు. And there ain't a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I gotta fit the Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to ఫైనలీ గేట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. గేట్ కూడా ఓపెన్లోనే ఉంది. సో లోపలికి ఇంకా వెళ్ళిపోయి కూర్చున్నాము. ఫ్లైట్కి ఇంకా 1 hour టైం ఉంది. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవ్వలేదు. బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తూ అలా రిలాక్స్ అయిపోయాం అనమాట. get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో. it. Paradise is wherever we make it. మేము ఇండియా వచ్చేటప్పటికి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి ఒక ఫ్లైట్ మొత్తం లైక్ చెన్నై సూపర్ కింగ్స్ అనే బ్రాండ్తో ఉందన్నమాట. అదే శ్రీ చూపిస్తూ ఉన్నాడు. సో మేము ఫస్ట్ టైం ఇలా చూడ్డాము ఫ్లైట్ని లైక్ ఒక బ్రాండ్ తోటి. మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా 3 సార్లు రియాక్ట్ కాకండి. అన్నిటికీ మ్యాటర్ ఒకటే. Oh, this view of you. It's సో అబుదాబి టు చెన్నై 4.5 hours కాబట్టి ఇది కొంచెం చిన్న ఫ్లైట్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కూడా ఏముండదు. జస్ట్ ఇంకా లైక్ 4.5 hours కాబట్టి అలా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసేది. ఇప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. అండ్ ఇది విండోలో నుంచి నాకు అబుదాబి ఎయిర్పోర్ట్ వ్యూ కనిపిస్తే క్యాప్చర్ చేశాను. ఇంకా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎప్పుడెప్పుడు ల్యాండ్ అవుతాము అని చెప్పి. చెన్నైకి ఇంకా 4.5 hours ఉంది. లెట్స్ గో. இந்த லாங்கம்ம தவட்டேனா ஒரு பெம்மக்க பட்டலேனா యువనారి పానీపూరి సుకుమాలి నంబతమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, పైనుంచి చూస్తే వ్యూ అంతా డెజర్ట్ కనిపిస్తుంది కదా. సో ఇంత డెజర్టెడ్ ఏరియాలో కూడా ఇంత మంచి సిటీ డెవలప్ చేశారంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. got everything I need. Yeah, the rooms, they're cheap. And if we don't wanna, we don't ever have to leave. అలా వ్యూ ఎంజాయ్ చేసే లోపల తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఫుడ్ వచ్చేసింది మళ్ళీ. ఇట్స్ అటాక్. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే. ఇప్పుడు ఈజీగా తినేచ్చు. మాకు లంచ్కి ఏం ప్రొవైడ్ చేశారంటే చిక్పీ సాలెడ్ అండ్ మ్యాంగో మూస్ డెజర్ట్ ఇచ్చారు. మెయిన్ కోర్స్లోకి వచ్చేటప్పటికి వెజిటేబుల్ పులావ్ అండ్ బ్రింజాల్ కర్రీ ఇచ్చారు. అండ్ ఒక బ్రెడ్ కూడా ఇచ్చారు. అవి తినేసి శ్రీ చూసారు కదా ఫుల్ నాప్ వేస్తున్నాడు. నాకేమో నిద్ర పట్టట్లేదు. మెయిన్ 1 థింగ్ అండి, మనం నిద్రపోకుండా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు నిద్రపోతే మనకి చాలా చిరాకేస్తుంది. సో లేపేద్దాం రండి. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు
And finally, flight is about to land, so I'm very excited. Let's go. You. Yeah, there might not be a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a ల్యాండ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఫైనలీ లెట్స్ గో అండ్ గెట్ ద లగేజ్. ఏమైనా మన ఇండియాలో ల్యాండ్ అయ్యామంటే ఆ ఫీలే వేరుంటుంది. with a Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. Cause paradise is wherever we make it. Paradise is wherever we make it. Paradise is wherever we make it. ఫైనలీ ఇంకా లగేజెస్ తీసేసుకొని కస్టమ్ క్లియరెన్స్ అయిపోయింది. ఇంకా మా నెల్లూరుకి స్టార్ట్ అయిపోదాం. మా తమ్ముడు చాలా సిన్సియర్ స్టూడెంట్ అండి. చిన్నప్పుడు కాదు, ఇప్పుడు వర్క్ చేసుకుంటా ఉన్నాడు. సో మేము వీక్ డేనే వచ్చాము, అందుకని చెప్పి తనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి మా బ్రదర్ అక్కడ ఎయిర్పోర్ట్లోనే కూర్చొని మా కోసం వెయిట్ చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా మేము డిన్నర్కి ఎక్కడికన్నా వెళ్తాము అని చెప్పి చెన్నైలోని ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఇండియాకి వచ్చి వంజరం ఫిష్ ఫ్రై తినకపోతే ఎలా అని చెప్పి ల్యాండ్ అయినప్పుడే వంజరం ఫిష్ ఫ్రై తిన్నా. ఫిష్ ఫ్రై తర్వాత ఇంకా శ్రీ అండ్ మా తమ్ముడు వచ్చి ఫ్రైడ్ రైస్ అండ్ దోశ ఆర్డర్ పెట్టుకున్నారు. అండ్ గోలీ సోడా మిస్ అవ్వకూడదు కదా, గోలీ సోడా కూడా ట్రై చేశాను. మేము నెల్లూరుకి 3 అవర్స్లో రీచ్ అయిపోతాము. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పూరీస్ టైనీ వరల్డ్.